వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఈ వారం ప్రజాగళం వేదిక దగ్గర మొదలైన రాజకీయాలు తెలుగుదేశం పార్టీ మూడో జాబితా విడుదల వరకు నడిచాయి. మధ్యలో చాలా కీలక అంశాలు. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించడం కానీ, లేదంటే ఆయన పిఠాపురం నుంచి బరిలోకి దిగుతానంటూ చేసిన ప్రకటన, తర్వాత పిఠాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సీటు ఆశిస్తున్న వర్మ చేసిన రాజకీయాలు, ఆ ఎజిటేషన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. బుజ్జగింపుల పర్వం కొనసాగిన వివాదం సద్దుమణిగిందో లేదో అర్థం కాలేదు. మధ్యలో వాలంటీర్ల మీద వేసిన వేటుతో ఎటువంటి రాజకీయం నడవబోతోంది, ఇవన్నీ కీలక అంశాలే ఉన్నాయి. వాటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, మొదటగా చూసుకుంటే ప్రజాగళం వేదిక మీద చిలకలూరుపేటలో వీళ్ళకున్న సాన్నిహిత్యం, లేదంటే మరోసారి కేంద్రానికి లేదంటే బీజేపీకి టీడీపీకి మధ్య మాకు ఎటువంటి విభేదాలు లేవు, అన్నీ సమసిపోయాయి అనే ఒక సంకేతం, ఒక మెసేజ్ బలంగా ఇవ్వగలిగారా? ఇద్దామని ప్రయత్నించారు, ఇచ్చారు. వాళ్ళ కార్యకర్తలకైతే ఇచ్చారు. ఇప్పుడు మోడీ రావడం ద్వారా మనం మళ్ళీ కలుస్తున్నాం, కలిసి సాగుదాం అన్నటువంటి సంకేతం బీజేపీ కార్యకర్తలకి మోడీ ఇచ్చినట్టయింది. అలాగే మోడీ మీద ఇంత దాకా ద్వేషిస్తూ దూషిస్తూ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభిమానులకి మనం ఇకపైన మోడీతో కలిసి వెళ్ళబోతున్నాం కాబట్టి మోడీ మీద నెగిటివ్ క్యాంపెయిన్ ఆపేయండి, మనకి ఇకపైన పాజిటివ్ క్యాంపెయిన్ వెళ్దాం, అట్లాగే ఆయన ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జనానికి బలంగా చెప్పాల్సిన అవసరం ఉందన్న సంకేతం తెలుగుదేశం ఇచ్చింది. అలాగే వీళ్ళిద్దరినీ కలిపేటటువంటి కీలకమైన పాత్ర నేను పోషించాను కాబట్టి జనసేన అనేటువంటిది ఏదో ఇచ్చిన 20 తీసుకున్న 10 తీసుకున్న ఉండేటువంటి బచ్చా సంస్థ కాదు, చాలా బలమైన సంస్థ. ఒక నరేంద్ర మోడీ లాంటి మహాశక్తివంతుణ్ణి, ఒక చంద్రబాబు నాయుడు లాంటి మరొక శక్తివంతుణ్ణి కలిపేటటువంటి ఒక అద్భుతమైనటువంటి, భూమికి పోషించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మధ్యవర్తిత్వ పాత్ర నేను పోషించాను కాబట్టి నేను ఆషామాషి రాజకీయ నాయకుడిని కాదని గుర్తించండి అని తన పార్టీ కార్యకర్తలకి నాయకులకి చెబుతూ, అదే సందర్భంలో వాళ్ళకి మీరందరూ ఇప్పుడు గెలిపించి 21కి 21 గెలిపించి తీసుకొస్తే తర్వాత ఇప్పుడు ఎట్లా వీళ్ళని కలపడంలో నేను ఎంత బాగా బార్గెనింగ్ చేశాను, రేపు పొద్దున మన పార్టీని అలా పైకి తీసుకెళ్లేటువంటి వ్యూహం నేను రూపొందిస్తాను కాబట్టి నన్ను నమ్మండి, తద్వారా ఇదే మనం గెలిస్తే ఫ్యూచర్ మన పార్టీకి ఉంటుంది, ఇది నా వ్యూహం అనేది గుర్తించండి అన్నటువంటిది పవన్ కళ్యాణ్ ఇచ్చిన సంకేతం. కలిస్తే గెలుస్తాం అనే ఆలోచన ఒక్క బాబు గారిదేనా, బీజేపీకి కూడా ఆలోచన వచ్చాక ఇదంతా ఓకే అయిందా? ఇక్కడ అంతర్లీనంగా ఉండేటువంటిది, బహిరంగంగా ఉండేది రెండు డిఫరెంట్. బహిరంగంగా అందరం కలిస్తే గెలుస్తామన్నది, అంతర్గతంగా ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అవసరం ఏంటి? గెలిస్తే భారతీయ జనతా పార్టీ అవసరం కాదు, భారతీయ జనతా పార్టీ నేతృత్వం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అవసరం. అవును, అది అవును వీళ్ళకి. అదే సందర్భంలో ఓడితే జగన్ నుంచి కాపాడుకోవడానికి బీజేపీ రక్షణ అవసరం, కేంద్ర ప్రభుత్వ రక్షణ అవసరం. ఇది చంద్రబాబు గారికి. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్కి తన పార్టీని కాపాడుకోవాలంటే తను అసెంబ్లీలోకి అడుగు పెట్టడం అవసరం, దానికోసం సొంతగా గెలవలేము కాబట్టి తెలుగుదేశం అండ అవసరం. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం, ఏమీ సున్నాతో ఉన్నప్పుడు వస్తే 60 ఎంపీ సీట్లు 10 ఎమ్మెల్యే ఇస్తున్నారు, వాళ్ళ అవసరం కోసం ఇస్తున్నారు, ఎన్ని వచ్చినా బోనస్సే కదా. కాబట్టి ఇది ఒక రకంగా ముగ్గురి అవసరాల సమ్మేళనం. ఇది మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ = ప్లస్ అవ్వాలి. కానీ ప్రధాన అవసరం తెలుగుదేశం పార్టీకి ఎక్కువ కనిపిస్తోంది. అంటే భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఈ పొత్తు పెట్టుకొని దిగినంత మాత్రాన అదనంగా ఒరిగేది ఏదైనా ఉంది అంటే, గెలిస్తే మహా అయితే ఒక 4-5 సీట్లు గెలుస్తారేమో, ఒకటో రెండో మంత్రి పదవి వస్తుందేమో తప్ప వాళ్ళని వాళ్ళు సాక్రిఫైస్ చేసేసుకునే పొత్తు పెట్టుకున్నట్టుగా లేదా? భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఆలోచన కారణంగా రాష్ట్ర పార్టీ త్యాగం చేసుకుంది. ఎందుకంటే ఇక వాళ్ళు ఏం చేయగలిగింది ఏం లేదు, వాళ్ళ చేతిలో ఏముంటుంది. పైన నాయకత్వం ఒప్పుకున్నాక అమిత్ షా లాంటోడు ఒప్పుకోడు అనుకుని వీళ్ళు ఆశపడ్డారు, అయ్యింది. వీళ్ళకి తెలుసు ఈ ట్రిప్ గెలవదని. కానీ ఇవాళ కనుక సీరియస్గా 175కి 175 స్థానాల్లో పోటీ చేసి 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తే అసెంబ్లీలో 5% ఓట్లు, పార్లమెంట్లో 10% ఓట్లు ఖచ్చితంగా వస్తాయి అన్నటువంటి ఒక అంచనాతో ఉన్నారు. అది నెక్స్ట్ ట్రిప్కి ఊపు వస్తుంది. ప్రతి నియోజకవర్గం నుంచి మనం పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక టీం ఫామ్ అవుతుంది, పోల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి స్ట్రాటజిక్గా ముందుకెళ్ళచ్చు. అందుకోసం అడుగులు వేసింది భారతీయ జనతా పార్టీ. కానీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో అసలు రాదు కాబట్టి ఏదో ఒకటి సాధించడానికి పనికొస్తుందిలే అన్నటువంటి ఉద్దేశం వచ్చిందో
దాని ఆధారంగా ఇంకోటి ఏంటి, తెలుగుదేశం పార్టీకి తమ అవసరం ఉంది. ఇంకోటి నరేంద్ర మోడీ చెప్పినటువంటి ఫార్ములా ఏంటంటే కనీసం ఒక 370 స్థానాలు బీజేపీ సొంతంగా గెలుచుకోవాలి, 400 స్థానాలు ఎన్డీఏగా గెలుచుకోవాలన్నటువంటి ఆయన ప్లాన్. మరి ఆ స్థాయిలో ఓట్లు కావాలన్నటువంటిప్పుడు కొంత అంటే సీట్లు కావాలన్నప్పుడు అంటే అదొక లక్ష్యం నిర్దేశించారు పార్టీకి. ఆ లక్ష్యం అప్పుడు మనం మరి ఎంత వచ్చినా సరే తీసుకుంటే పోతుంది కదా అన్నటువంటిది ఇప్పుడు జరిగిన ప్రక్రియ. ఒక ఇంట్రడక్షన్ కోసం మాత్రమే అంత భారీ సభ పెట్టుకొచ్చాయా 3 పార్టీలు? తమ ఉమ్మడి కార్యాచరణ కానీ ఉమ్మడి మేనిఫెస్టో కానీ ఏంటనేది ప్రజల ముందు ఉంచకపోవడం అంత భారీ సభలో ఎలా చూడాలి? వాస్తవంగా మొట్టమొదట మేనిఫెస్టో సభ అన్నట్టు అనుకున్నది తాడేపల్లిగూడెం సభ వీళ్ళు పెట్టుకున్నది. అయితే అది ముందు మన ఇద్దరి కలయిక వరకే పెడదాం, ఎందుకంటే మేనిఫెస్టో దగ్గరికి వెళ్తే గనక అప్పుడు ఇంకా బీజేపీ ఫైనల్ అదే వీళ్ళిద్దరిదే అంటున్నారు. వీళ్ళిద్దరిదే ఫస్ట్ మేనిఫెస్టో అనుకుని మళ్ళీ బీజేపీ లేకుండా మనం మేనిఫెస్టో రిలీజ్ చేస్తే కరెక్ట్ కాదు అని ఆగారు. ఆగి ఆ సభని వాళ్ళిద్దరి జెండా అనేదో పేరు పెట్టి ఒక కలయిక సభ కిందన అనౌన్స్ చేసుకొచ్చారు. ఆ తర్వాత ఇక్కడిది కూడా ఇద్దరి మేనిఫెస్టో కోసం అనే పెట్టారు సభ ముందు. అనౌన్స్ చేశారు. అయితే ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతో పొత్తిలో ఖరారయ్యిందో దాన్ని ఇప్పుడు గనక మేనిఫెస్టో అని గనక అక్కడ అనౌన్స్ చేసేటట్టయితే మొత్తం మారిపోతుంది సినారియో. కంప్లీట్ గా ఇక దాని మీదకే వెళ్తుంది చర్చ అంతా. ఇక్కడ ఇవాళ ఏంటంటే మీడియా, సోషల్ మీడియా, ప్రజల్లో టాక్, వీటన్నిటి ఆధారంగా రాజకీయాలు నడుస్తాయి. ఈ టాక్ ఒక్కసారిగా డైవర్ట్ అయిపోతుంది. మోడీ వచ్చి ఆ ఇంపాక్ట్ కనిపించాలా. ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీకి ఒక తరహా ఓటర్ ఉంటారు. అంటే బీజేపీ ఓటర్ బీజేపీకి, టీడీపీ ఓటర్ టీడీపీకి ఉంటే బీజేపీ తెలుగుదేశం కలయికను అంగీకరించే తటస్థ ఓటర్లు ఉంటారు. తెలుగుదేశం అభిమానులలో బీజేపీ అభిమానులు ఉన్నారు, బీజేపీ అభిమానుల్లో తెలుగుదేశం అభిమానులు ఉన్నారు. అంటే బీజేపీ కార్యకర్తల్లో తెలుగుదేశం అభిమానులు ఉన్నారు, తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ అభిమానులు ఉన్నారు. ఈ కార్యకర్తలు అనే కంటే కూడా వాళ్ళ ఓటర్లలో ఈ తటస్థ ఓటర్కి ఈ ఇద్దరి జాయింట్ అనేటువంటిది ఒక బూమ్, ఒక టెంపర్. అది 2014లో కలిసి వచ్చింది. ఇప్పుడు అట్లా కలిసి రావాలంటే ఆ టెంపర్ని మళ్ళీ తీసుకురావాలి. రెండవది ఏంటంటే మధ్యతరగతి వర్గం, రాజకీయాలకు అతీతమైన ఆలోచన ధోరణి కలిగినటువంటి వర్గం ఎవరైతే ఉంటారో టోటల్ మధ్య తరగతి అనను, ఆ మధ్య తరగతి ఎగువ మధ్య తరగతిలో ఉన్నటువంటి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, టోటల్లో 100లో ఒక 20 మంది అనుకోండి. ఈ 20 మంది పార్టీలకు అతీతంగా ఆలోచిస్తుంటారు. ఎవడు కరెక్ట్ అయితే అటేద్దాం, ఎవడేదైతే మంచోడైతే అటేద్దాం. అది అభ్యర్థిని చూసినా, పార్టీని చూసినా, విధానం చూసినా, మేనిఫెస్టోని చూసినా, సంస్కరణలు చూసినా, ఇట్లాంటిది. అలాంటి వాళ్ళకి ఈ కాంబినేషన్ కరెక్ట్. అంటే తటస్థ ఓటర్ కరెక్ట్ గా చెప్పాలంటే ఆ తటస్థ ఓటర్ ఈ కాంబినేషన్ జనంలోకి వెళ్ళాలి, వాళ్ళ నోటీస్లోకి. అలా వెళ్ళాలంటే ఇంకోవైపు డైవర్ట్ కాకూడదు. మేనిఫెస్టోకి వెళ్తే ఈ ఖచ్చితంగా ఈ 6 పెట్టాలి కదా, అది ఆ తటస్థులకి విరక్తి. జగన్ అయి చేస్తున్నాడనే నచ్చనటువంటి వాళ్ళు చంద్రబాబు చేస్తానంటే ఎక్కుతుందా? లేదు. కాబట్టి మేనిఫెస్టోని హైలైట్ చేయరు వీళ్ళు, బంధాన్ని హైలైట్ చేస్తారు. బంధాన్ని హైలైట్ చేస్తారు ఇన్ ఫ్యూచర్ కూడా. అంటే మోడీ వచ్చేసాడు కాబట్టి మా కోట ఏంటి అంటారు కానీ సూపర్ 6 పథకాలు ఆల్రెడీ ఇంత ముందు చెప్పేశారు కదా జనాలు. అది తటస్థులకి నచ్చదు, వాళ్ళకి సంబంధించిన అంశం కాదు అది. కాబట్టి దాన్ని డౌన్ ప్లే చేయాలి తటస్థుల దగ్గర, ఓన్లీ లేబర్ దగ్గర అది వెళ్ళాలి. అది ఆ స్ట్రాటజీతో భాగంగా ఆ చిట్ట చివరిలో ఆ ఆలోచన విధానాన్ని మార్చేసి మోడీ సభకే పరిమితం చేశారు. ఈ బంధానికి సంబంధించి, ఈ కూటమికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రయత్నం, ఆయన చెప్పినట్టే పెద్ద మనిషి పాత్ర, పెద్ద మనసు చేసుకుని ఆయనకి ఆ తగిన గుర్తింపు, ఆ తగిన వాల్యూ భారతీయ జనతా పార్టీ ఇచ్చిందా? ఇస్తే తర్వాత ఎందుకు ఆయన ఆవేదన చెందారు, ఎందుకు బాధపడ్డారు? అనవసరంగా ఇది మామూలు విషయం కాదు మధ్యలో ఉండి పాత్ర పోషించడం అంటే అని. కొన్ని ఎట్లుంటుంది అంటే పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంత బాగానే ఉంటారు, అబ్బాయి అమ్మాయి తరపున బాగానే ఉంటారు. మధ్యలో కొంచెం హడావిడి చేసినోడు ఉంటాడు, పెద్ద మనుషులు. ఈ హడావిడి చేసినోడు వాడేంటంటే మొత్తం ఇద్దరు కలిసి అబ్బాయి అమ్మాయిని తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర దండం పెట్టించి అన్న నువ్వే చేసావు పెళ్ళంతా అని అనాలని ఫీల్ అవుతాడు. అమ్మాయి అమ్మ నాన్న కానీ
అబ్బాయి అమ్మ నాన్న కానీ అట్లా ఫీల్ అవుతారా? ఉమ్, ఇంత తగలేసుకుని మేం చేసుకుంటే ఆడికేంటి అని ఫీల్ అవుతారు. అంతే కదా. పాత రోజుల్లో అయితే కొంచెం పెద్దరికంగా అవును. పెద్ద ఆయన ఉమ్, ఒకసారి తీసుకోండి ఆశీస్సులు అవును. అంతా ఆయన ముందు నడిపించేటాడు. ఇవాళ రోజున అట్లాంటి అంత వ్యవస్థ లేదు. లేదు. అవును. నిజంగా అంతా చేసినా కూడా ఉమ్, ఎవడి కోసం చేశాడంటే అనే రోజులు. ఉమ్, ఇప్పుడు ప్రస్తుతం ఒక్క రోజు అన్న చంద్రబాబు గారు ఉమ్, మా పార్టీ దిగజారిపోయిన పరిస్థితి, మా పార్టీ శాంతం సంక్షోభంలో పడిపోయింది, మా పార్టీ బతకలేని పరిస్థితి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి మమ్మల్ని కాపాడాడు, లేదా నేను జైల్లో ఉన్నప్పుడు పార్టీ సంక్షోభంలో పడిపోతే పవన్ కళ్యాణ్ వచ్చి నన్ను కాపాడాడు అని ఒక్కరోజన మాట్లాడాడు. లేదు. ఆయన వేదిక మీద కూర్చుని ఏం చెప్తాడు? ఉమ్, అవును. ఇలా పార్టీ కష్టాల్లో ఉంటే నేను కాపాడాను. ఉహు, ఒక్క తెలుగుదేశం కార్యకర్త మాట అనిపించమనండి ఉమ్, వాళ్ళ కష్టాల్లో ఉంటే కాపాడాడని. ఉమ్, అదే ఆయన అదొక దాన్ని ఏమంటారంటే ఇక్కడ ఇద్దరూ కూడా ఆయన వాడుకున్నారు. ఉమ్, బీజేపీ వాళ్ళకేమో ఏమీ లేనటువంటి సందర్భంలో తమ నెట్టాగు పవన్ కళ్యాణ్ తొక్కాడు. సరే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ గతి లేదు, ఏ గతి లేనప్పుడు అక్క మొగుడే గతి అన్నట్టు సరే కానీ ఆ తెలుగుదేశంతో సాగుదాం ఉమ్, అనేటువంటి రూట్లో ఉంది. కానీ పవన్ కళ్యాణ్ తిట్టుకునే వాళ్ళు ఎక్కువ, ఈయన మూలంగా ఈ పెంట అంతా వచ్చిందనేసి. ఉమ్, మాతోనే ఉండుంటే సరిపోయేది కదా, ఉమ్, ఈయన మాతో రాకుండా వాళ్ళతోనేమో అంత బాగా మెయింటైన్ చేస్తా అని తిట్టుకుంటున్నాడు. ఉమ్, తెలుగుదేశం వాళ్ళేమో బీజేపీ తెలుగుదేశంలో బంధాన్ని తెప్పించి పెట్టినందుకు ఎవరు సాటిస్ఫాక్షన్ లేరు. ఉమ్, ఎందుకు? బీజేపీ రావడం తెలుగుదేశంలో చాలా మందికి ఇష్టం లేదు. ఉమ్, వాళ్ళందరూ కార్యకర్తలు తిట్టుకుంటున్నారు. రెండవది పద్దాక ఈ ముక్క మీ పార్టీ పడిపోతుంటే నేను లేపాను, 40 ఏళ్ల పార్టీ నాశనం అవుతుంటే నేను లేపానంటే అది నచ్చట్లేదు. అది నచ్చట్లేదు. ఉమ్, అంటే వాళ్ళిద్దరికీ నచ్చట్ల. అంతే. అవును. పెళ్ళిళ్ళ బ్రోకర్కి పెళ్ళయిన తర్వాత ఇద్దరు భార్య భర్త ఇద్దరు కూడా ఆనే తిట్టుకుంటారు. అవును. నా దగ్గర ఎంత తీసుకున్నారు, నీ దగ్గర ఆ తీసుకోవడం గురించి కూడా కాదు, ఈ అమ్మాయి ఎట్లాంటి సంబంధాన్ని తెచ్చావని. అవును. అట్లాగైంది ఇప్పుడు అతని పరిస్థితి మధ్యలో పాపం. కానీ కలిసిన తర్వాత ఒక రెండు సీట్లు కోల్పోవడం, ఒక ఎంపీ స్థానం కోల్పోవడం. మరి ఒక ఎంపీ స్థానం కోల్పోయినట్టు లేదు, ఇంకా క్లారిటీ లేదు మేబీ. కాకపోతే 2 అంటున్నారు కాబట్టి 1 కోల్పోయాను. ఇది ఒకసారి ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి నష్టపోయారని అనుకోకూడదా? నాది కాకపోతే ఊరంతా దిగుతాను అన్నట్టు ఉంటది సామెత. ఉమ్. ఆయనకి పోయేదేముంది? అంటే చెప్పిన నెంబర్లోంచి 2 తగ్గినాయి కదా, పోయినట్టే కదా 24 నుంచి. మొత్తం 175 చేయి అంటే వద్దన్నాడు. అవును. అదే. ఇప్పుడు 25 వచ్చినాయి అనుకున్నాడు, 21 అన్నారు. ఓకే అన్నారు. ఆయనకి పోయేదే ఉంది? కొత్తగా 21 వచ్చినట్టు, ఉమ్, ఉమ్. అంటే గెలిచే సీట్లు 21 వచ్చినట్టు అంతేనా? ఆయన దృష్టిలో. ఉమ్, అంతే కదా, అవును. గెలిచే సీట్లు 21 వచ్చినట్టు. ఉమ్, ఆయనకి పోయేదే ఉంది? పోయేది కార్యకర్త నాయకులు. కాకపోతే మాక్సిమం కొంతమందికి ఇచ్చారు కాబట్టి ఉమ్. నడిచిపోతుంది. అది అభ్యర్థుల కొరత ఉందా జనసేనలో? ఆ 21 స్థానాలకు సంబంధించి పూర్తిగా ప్రకటించకపోవడం, లేదంటే ఉన్న అభ్యర్థులు గెలుపు గుర్రాలు కాదని ఫీల్ అవుతున్నారా? లేదు అంటే ఆ 20 మంది లిస్టు అంటే 19 అనుకుంటూ ఇప్పుడు అనౌన్స్ చేయాల్సింది, అది కూడా టీడీపీ రెఫరెన్స్లో ఏమన్నా వస్తుందా? చాలా మంది టీడీపీ ప్రిఫరెన్స్లే ఉన్నాయి కదా ఇప్పుడు. కొంతగా అదే అంజుబాబు గాని, బేవరం అంజుబాబు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ రెఫరెన్సే. ఈవెన్ అతని పేరు ఏంటి, బాలశౌరి వాళ్ళ రెఫరెన్సే. అవును. వంశీ కృష్ణ యాదవ్ వాళ్ళ రెఫరెన్సే. అట్లాగా దాదాపుగా వాళ్ళ రెఫరెన్స్ తో వెళ్ళినటువంటి పోతాయి 20లో అన్ని పోవు కానీ ఒక 5-6 పోతాయి. ఈయన డైరెక్ట్ గా చేర్చుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కాబట్టి పార్టీని నమ్ముకున్న వాళ్ళలో పంతం నానాజీకి, కందుల దుర్గేష్, శ్రీనివాసు, యలమంచలి అతని పేరు శ్రీనివాస్ కి వచ్చింది కదా తాడేపల్లి కూడా. శ్రీనివాస్ కి వచ్చిందా? బొలిశెట్టి వెంకటేష్, సత్యనారాయణ రాల శ్రీనివాస్ కి వచ్చింది. ఆయన వైజాగ్. అది ఈ వచ్చినటువంటి వాళ్ళు వరకు ప్రాబ్లం లేదు. అంటే ఒక 10 మంది ఉంటారేమో అయితే అలా వచ్చిన చాలా వాళ్ళకి డబ్బున్నాయి, డబ్బులు కొంత ఖర్చు పెట్టగలిగినటువంటి పార్టీలో ఉన్న వాళ్ళకి వచ్చినట్టు. అభ్యర్థులు కొరత ఉండే ఆ డెసిషన్ తీసుకున్నారనుకోవాలా పవన్ కళ్యాణ్? వాళ్ళకి ఆ మాట అంటే ఒప్పుకోరు కదా ఆయన. ఆయనకి నాకు ఎక్కడ ఉన్నారని ఆయనే చెప్పాడు కదా, కొరత ఏంటి అసలు? అంటే గెలిచే అభ్యర్థులు నేను అనేది అసలు అదే అనేది, అసలు గెలిచే అభ్యర్థులు కాదు, గెలిపించే కార్యకర్త లేడని చెప్తే ఆయన నోటితో ఆయనే చెప్పాడు కదా, మనం ఎందుకు అనాలా? ఆయన ఏం చెప్పాడు? ఒక పోలింగ్ బూత్ లో పోల్ మేనేజ్ చేయగలిగినోడే మనకు లేడు, మనం ఎట్ట గెలుస్తాం అన్నాడు. మరి కాబట్టి పోల్ మేనేజ్మెంట్ చేయడానికి బూత్ స్థాయిలోనే నాయకుడు లేనప్పుడు అభ్యర్థులు ఎక్కడి నుంచి వస్తారు? అవును. చాలా సమయం తర్వాత చాలా గ్యాప్ తీసుకొని పిఠాపురం నుంచి బరిలో దిగుతున్నారని ప్రకటించారు ఈ వారంలో పవన్ కళ్యాణ్ గారు. ఆయన నిర్ణయం అని అనుకోవాలా, అది కూడా టీడీపీ సజెస్ట్ చేసిందని అనుకోవాలా, ఒక ఆలోచించి కసరత్తు చేసి అక్కడి నుంచి బరిలోకి దిగారు ఆయన? మేబీ టీడీపీ మీద ఒత్తిడి తెచ్చి చేసినట్టున్నారు, అది ఆయన తీసుకున్నట్టున్నారు. టీడీపీ మీద ఒత్తిడి తెచ్చి సక్సెస్ అయింది, అదే అయ్యి ఉండొచ్చు.
ఎందుకంటే పిఠాపురం ఆయన లెక్కన అదేదో 80,000 90,000 కాపులు ఉంటారు అక్కడ. కాబట్టి అది అంటే నేను కాపులకి కాదు, నేనేం కులపు ఇది కాదు అని చెప్తారు ఆయన. కానీ కాపు లీడర్ గానే అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే ఇంకో కాపు లీడర్లు కూడా అంగీకరించట్లా, ముద్రగడ లాంటి వాళ్ళని. ఇప్పుడు అక్కడ వర్మ నుంచి కంట్రోల్ కావాలంటే సాధ్యం కాదు కాబట్టి చంద్రబాబుతో చెప్పి చేయించుకున్నారు అంతే. ఇప్పుడు భీమవరం ముందెళ్ళారు, భీమవరంలో వాళ్ళ 3-4 కలిసారు కదా తెలుగుదేశం వాళ్ళని, బీజేపీ వాళ్ళని కలిసినప్పుడు అక్కడ అడిగారట, నేను పోటీ చేద్దాం అనుకుంటున్నాను. అడిగితే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీరు నాన్ లోకల్ అండి, మీరు ఇబ్బంది పడతారు, మేము ఎందుకు చెబుతున్నాం అర్థం చేసుకోండి. ఇక్కడ సాధారణంగా వ్యాపారాలు బ్యాచ్ ఇదంతా, పొలాలైనా వ్యవసాయాలైనా ఇదంతా కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగరు ఇక్కడ జనాలు. ఈ ఎవడైనా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి పంచాయతీలు అడుగుతుంటారు, మీరేమో ఇక్కడ ఉండరు, అందుబాటులో ఉంటారు. స్థానికంగా గోదావరి జిల్లాలంతా అట్టగే ఉంటది, భీమవరం కాస్త ఎక్కువ వ్యాపార కేంద్రం కాబట్టి అందుకని మీరు అర్థం చేసుకోండి, మాకు మీ మీద మీరు మీలాంటి వాళ్ళు మా ఇంటికి వచ్చారని చాలా గౌరవం. గాని అసలు పాయింట్ ఇదే అని చెప్పేటప్పటికి ఆయన తన ఆలోచన మార్చుకుని అప్పుడు మళ్ళీ వాళ్ళతో కూర్చుని ఏది బెటర్ అనుకుంటే, కాపుల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట అయితే బెటర్. క్రిందసారి కూడా కాపులు ఎక్కువగా ఉన్న చోట అనే కదా భీమవరం. అయితే వాటన్నిటికంటే హైయెస్ట్ ఎక్కడ ఉందంటే పిఠాపురం. అందుకని ఇప్పుడు అది ఎంచుకున్నారు. పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి వచ్చారు. పిఠాపురం మీద ఇప్పుడు ఈయన వచ్చారని వైసీపీ సీరియస్ కసరత్తు పెట్టిందా? ఎందుకంటే 7 నెలల క్రితమే ఆయన వారాహి 2 అనుకుంటా, 2 or 3 అక్కడ ఉన్నప్పుడు ఇక్కడి నుంచే పోటీ చేస్తారని ఒక ఫిక్స్ అయ్యింది వైసీపీ. అందుకే వంగాగీతను బరిలోకి దింపింది. ఇప్పుడు మొత్తం అందరూ కూడా కాపు సామాజిక వర్గం, వైసీపీ నాయకులందరూ కూడా దాని మీదే దృష్టి పెట్టించేలాగా పవన్ కళ్యాణ్ గారు చేయడం అంటే ఈయన వల్లేనా అదంతా? వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఒక పార్టీ ఇవాళ జగన్ మీద, పులివెందుల మీద వీళ్ళందరూ కాన్సన్ట్రేట్ చేయట్లేదా? షర్మిలను పెట్టిన ఇట్లాగా ఎవడైనా ఒక అవతల బలమైన ప్రత్యర్థి అనుకున్నప్పుడు సహజంగా చేస్తారు కదా. అందులో భాగం వంగగీత ముందు నుంచి అనుకుంది. అందుకే పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తాడు కాబట్టి అమ్మాయిని అక్కడికి పంపించింది. అదే కాన్సెప్ట్ తో నడుస్తుంది. కన్ఫ్యూజన్ ఇంకా కంటిన్యూ అవుతుందా పవన్ కళ్యాణ్ గారిలో? లేదంటే పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన బరిలో దిగిపోతారని ఫిక్స్ అయిపోవచ్చా? ఇంకేముంది, ఇక ఆల్రెడీ ఒకవేళ కాకినాడ వెళ్తారనుకోవడానికి కాకినాడ ఎంపీది ఆల్రెడీ అనౌన్స్ అయిపోయింది కదా, ఈయనే చేసేసారు కదా. ఇంకోటి అక్కడ జాగ్రత్తగా వర్మ ఒక స్కెచ్ చేశాడు, నువ్వు ఓడిపోయేటట్టే ఈ సీట్ నాదేనని. అంతే, అవును. కాబట్టి ఇప్పుడు ఆయన సచ్చినట్టు బలవంతంగా పోటీ చేయాల్సిందే ఎమ్మెల్యేగా. ఇంకోటి నరేంద్ర మోడీను, అమిత్ షాకు తీరిక పెట్టుకుని పవన్ కళ్యాణ్ నువ్వు వచ్చి ఎంపీగా చేయనా అన్న, నిన్ను మేము తీసుకెళ్తాం అని అంత తీరిక ఓపిక వాళ్ళకేం లేదు. ఎందుకంటే నిజంగా ఆఫర్ లేదనుకోవాలా? ఈ నోటి నుంచి ఈయన చెప్పిన తర్వాత కూడా నన్ను ఎంపీగా పోటీ చేయమంటున్నారు అని. ఇప్పుడు మొన్న చూసాం ఢిల్లీలో యాక్టివిటీ, వాళ్ళు ఈయనకి వాల్యూ ఏ మేరకు ఇచ్చారు? ఈయన చెప్పిన హడావిడి తప్పించి ఫస్ట్ ఈయన పిలవాలి, పిలిచి ఈయనతో సంప్రదింపులు జరిపాక అప్పుడు చంద్రబాబుని పిలవాలి. కానీ ఎవరిని పిలిచారు మొదట? చంద్రబాబు. అప్పుడు ఈయనకి ఏం వాల్యూ ఇచ్చినట్టు వాళ్ళు. తర్వాత చివరికి ఆ లాస్ట్ గంటలో ఆ పూట అప్పుడు కూడా ముందు చంద్రబాబుని పిలిపించి వెనకాల పవన్ కళ్యాణ్ రమ్మన్నారు. అప్పుడు కూడా ముందు మాట్లాడుకుని చంద్రబాబే కదా ఢిల్లీలో, ఆ తర్వాత పవన్ కళ్యాణ్. అంటే పవన్ కళ్యాణ్ని మిత్రుడుగానే చూస్తున్నారు కానీ నమ్మదగ్గ మిత్రుడుగా చూడట్ల. దానికి కారణం ఈయన వ్యవహార శైలి. గత 5 ఏళ్లలో ఎప్పుడు వెళ్ళినా, ఇదివరకు చంద్రబాబు గారు 5 ఏళ్లలో సీఎంగా ఎప్పుడు వెళ్ళినా జగన్ జైల్లో పెట్టేసేయండి మనం పర్మనెంట్గా ఉండిపోతాం అని చెప్తూ వచ్చారు. ఈయన 5 ఏళ్లలో ఎప్పుడు వెళ్ళినా తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుందామని మాత్రమే చెప్తూ వచ్చారు. కాబట్టి వాళ్ళకి ఈయన తెలుగుదేశం బాగు కోసం మన దగ్గరకు వచ్చాడు కానీ మన బాగు కోసం కాదన్నటువంటి ఒక ఫీలింగ్ అయిపోయింది. దాని ఇంపాక్ట్ మీకు ఇక్కడ కనబడుతుంది. ఆ తర్వాత మొన్న వచ్చినటువంటి అప్పుడు కూడా 2014లో మోడీ ముఖంలో కనబడిన హావభావాలు, పవన్ కళ్యాణ్లో కనబడ్డటువంటి సంతోషం, చంద్రబాబు నాయుడులో కనిపించిన సంతోషం నిన్నటి వేదిక మీద కనిపించిందా? చేతులు ఊపేటప్పుడు ఎక్కడో ఆ ఆహ్లాదకరమైన వాతావరణం లేదు. ఒక రకంగా చెప్పాలంటే పెళ్ళయి విడాకులు తీసుకుని కోర్టు ఆదేశాల మేరకు బలవంతపు కాపురం చేస్తుంటే ఎట్లుందో అట్లున్నాయి కవళికలు. కానీ ఎప్పుడు బీజేపీ టీడీపీ పొత్తు ఇప్పుడు కొత్త కాదనుకోండి, ఆ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది గతంలో ఎప్పుడైనా కనిపించిందా? పోనీ ఖచ్చితంగా 2014లో చాలా బాగా కనిపించింది. అవునా? 99లో కూడా చాలా బాగా కనిపించింది. అప్పుడు ఎక్కడ అసమ్మతులు. 2014లో ఇదే మన తెలంగాణలోనే లేదు పొత్తు, అంటే ఉంది కానీ తెలంగాణలో ఇద్దరి మధ్యన అసంతృప్తి ఉంది. అంటే బీజేపీ యాక్సెప్ట్ చేయలే తెలుగుదేశాన్ని.
అక్కడ కేవలం ఆ ఎలక్షన్ల వరకే అని ఒప్పుకున్న తర్వాతనే కనిపించింది. అందుకే మీకు తెలంగాణలో జరిగిన మీటింగుల్లో చంద్రబాబు ముఖంలో ఇది ఉండేది కాదు కళ. అక్కడ బీజేపీ వాళ్ళకి కూడా చిరాకుగానే చేశారు. వాళ్ళు అక్కడ వదిలించుకున్నారు ఒక రకంగా. తర్వాత కదా మహాకూటమి కాంగ్రెస్ తో కట్టింది, 18లో కట్టింది. అదే 14 తర్వాత 18లో అప్పుడు కూటమి కట్టింది. కానీ ఈ హైప్ తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఇద్దరిలో ఎవరికి హైప్ ఇస్తుంది భారతీయ జనతా పార్టీ అంటే బాబు ముఖం చూసే పొత్తు పెట్టుకుందని అనుకోవాలా? వాళ్ళ అవసరానికి పెట్టుకున్నారనుకుంటున్నాను నేను. బాబు ముఖం చూసిన బాబు కోసం అన్నో కాదు, బాబు బాబునే పిలవడం, బాబుతోనే మాట్లాడడం, ముందుకు అమిత్ షా భేటీ కూడా బాబే వెళ్ళడం, ఎక్కడ పవన్ కళ్యాణ్ వెళ్ళకపోవడం, ఇవన్నీ చూస్తే బాబు గురించే వాళ్ళు ఏమైనా తపన పడుతున్నారా? ఏం కాదు, వాళ్ళు ఏంటంటే పొత్తు ఎట్లాగూ మనం పెట్టుకోవాలనుకున్నప్పుడు మెయిన్ కీ రోల్ ఎవరు? బాబు అక్కడ డామినేటింగ్ రోల్. కాబట్టి బాబుని పిలిచారు. మాకు ఈ సీట్లు కావాలనేది కరాఖండిగా చెప్పారు, ఇన్ని సీట్లు కావాలన్నట్టు. ఈయన లేదు మీకు ఇన్ని ఇస్తాను, మీకేమో మీ అంత బలమైన వాళ్ళు లేరంటూ ఓ లిస్టు పట్టుకెళ్ళాడు. ముందు పొత్తులోకి రావాలా లేదా అన్నటువంటి దాని మీదనే ఒక కసరత్తు నడిచింది. ఫైనల్ గా ముందు ఈయన్ని చేర్చుకోవడానికి అమిత్ షా ఓకే అన్నాక జాయినింగ్ అయ్యింది. ఆ తర్వాత సీట్లకు సంబంధించి అక్కడే మాట్లాడుకోండి అని చెప్పారు, పంపించేశారు. అక్కడి నుంచి ఇన్ఛార్జీలను పంపించారు ఒక టీం. వాళ్ళు ఇక్కడెక్కడా కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ బాబు కోసం అన్నటువంటి లక్షణం ఎక్కడా కనిపించలే. ఈవెన్ 2014లో సంబోధించిన తీరు నరేంద్ర మోడీ, అది ఇప్పుడైతే ఇది కనిపించాలి. అంటే ఇష్టపూర్వకంగా బాబుని కోరుకోవట్లేదా? అంటే బాబుని జనసేనగా, అదే బాబుని బీజేపీ జనసేన ఒక్కటి మాత్రం ఇష్టపూర్వకంగా, పవన్ కళ్యాణ్ ఒక్కడే, అది కూడా అంతే అంతే. మిగతా వాళ్ళు ఎవరికి కూడా తెలుగుదేశానికి బీజేపీతో ఇష్టం లేదు, బీజేపీకి తెలుగుదేశంతో ఇష్టం లేదు. కానీ బీజేపీ తెలుగుదేశంలో కూడా బాబుకి మాత్రం ఇష్టం ఉంది. అంటే మరి అలాంటప్పుడు అంత డైరెక్ట్ గా అంత త్వరగా సంప్రదింపులు ఎలా జరిపేశారు బాబుని పిలిచేసి? వాళ్ళకి ఊరికినే ఇళ్లతో కూర్చుని ఏడాది పాటు జరుపుకునే అంత తీరిక ఉండదు. ఢిల్లీ వాళ్ళకి కొట్టే తెచ్చే ఉంటది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కనీసం 4 అన్నాడు. అవును, అదే సీట్ల లెక్క తేలకుండా అఫీషియల్ గా ప్రకటించకుండా ముందు పొత్తు ఓకే అని చెప్పి ప్రకటన చేసేసారు కదా, అంత హడావుడి ఎందుకు అని. వాళ్ళు అడిగింది ఇస్తానికి ఈయన సిద్ధపడ్డాడు కదా. వాళ్ళు ఒక సర్వే చేయించుకున్నారు, ఆ సర్వేలో ఎన్ని సీట్లు వస్తాయని అంచనా వేశారు. పొత్తు పెట్టుకుంటే ఎన్ని వస్తాయి, పొత్తు పెట్టుకోపోతే ఎన్ని వస్తాయని. పొత్తు పెట్టుకోకుంటే 0 అని తేలింది, పొత్తు పెట్టుకుంటే 4-5 దాకా వస్తాయని తేలింది. పార్లమెంట్ గాని అసెంబ్లీలో ఒక 5-6 దాకా వస్తాయని తేలింది. దాన్నట్టయితే కనుక 4 వేసి అడిగారు, ఈయన ఓకే అన్నాడు. సరే, ఆ సీట్ల పరంగా ఇక్కడ కూర్చుని ఆయన ఏం చెప్తారు, గుంటూరులో బాగుంటుందా, తెనాల్లో బాగుంటుందా, ఇవన్నీ ఎక్కడికే చూసుకోండి అన్నారు. కాకపోతే అక్కడ ఫెయిల్ అలా ఏంటంటే ఆ చర్చలప్పుడన్నా లోకల్ లీడర్లను కాకుండా ఢిల్లీ పెద్దలు వచ్చి కూర్చునేటప్పటికి చంద్రబాబు తనకున్న టాక్టిక్స్ తో మీరు తీసేసుకోండి అని ఒక కాగితం ఇచ్చి పంపించారు వాళ్ళకి. చక్రం తిప్పారా ఆయన ఇక్కడ కూడా? ఇంకా బీజేపీ రాష్ట్ర నాయకులు ఏమి పై చేయి అవ్వట్లేదేమో, అదే దెబ్బ కొట్టింది అక్కడ. ఇంకా అవ్వదు. పవన్ కళ్యాణ్ గారికి పదవి అవసరం, గెలుపు అవసరం ఇప్పుడు గుర్తొచ్చిందా? ఈ పొత్తును చూసి ఆయన కూడా నేను ఎలాగైనా గెలవాలి, అసెంబ్లీలో అడుగు పెట్టాలని అనుకుంటున్నారా? నేను ఫస్ట్ టైం అడుగుతున్నాను. పవర్తో అనే కాన్సెప్ట్ కాదు ఆయనకి. ఇప్పటికి కూడా జగన్ గద్దె దించడం అనేది ప్రధాన అంశం. జగన్ గద్దె దించడం అంటే తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు అధికారంలో తనకి వాటా ఉంటుంది అన్నట్టు, అదే ఆయన ప్లాన్. అంటే వ్యక్తిగతంగా ఆయన మనం మాట్లాడిన మాట, నేను గెలవాలనుకుంటున్నాను, నన్ను గెలిపించండి, ఫస్ట్ టైం అడుగుతున్నాను మిమ్మల్ని, ఇప్పటి వరకు ఏం అడగలేదు అని మాట్లాడి. నాకు ఈ దృశ్యం సినిమా చూసిన తర్వాత ఇట్లాంటి జరుగుతాయా సస్తాయా ఊరకనే అనుకున్నా. కానీ ఈ దఫా మన రాజకీయాలు చూసాక ఈ దృశ్యం సినిమా పదే గుర్తుకొస్తుంది. మనకి దృశ్యం చూపిస్తున్నారా? ఇప్పుడు నాకు తెలిసి 2019 ఎన్నికల్లో కూడా నన్ను గెలిపించండి, ఒక్కసారి నాకు ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి జనసేనకి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పారు. నన్ను గెలిపించండి అని చెప్పారు. ఆ మధ్యన ఆవిర్భావ సభలో నన్ను గెలిపించమన్నాడా లేకపోతే గనక వద్దన్నాడా? 2019 ఎన్నికలంతా నన్ను గెలిపించండి, జనసేన సత్తా ఏంటో చూపెడతాననే చెప్పింది. కాకపోతే మైండ్ లో అట్లా లేదట ఆయనకి. ఆయన మైండ్ లో ఎట్లుందో మనం జడ్జిమెంట్ ఇవ్వలేం కదా. ఇంకా పని చేయలేదని అనుకున్నాడట. అంటే మరి తెలుగుదేశానికి పని చేయలేదు అనుకున్నాడు. అప్పుడు కూడా తెలుగుదేశంకే కదా ఆయన పనిచేసింది. ఇంకా ఆయన అనుకునేది ఏంటి అంటే తెలుగుదేశానికి సఫిషియెంట్ గా నేను పని చేయలేకపోయాను, ఎందుకంటే చివరిలో అదే ఒక 6 నెలలు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాను కదా బలంగా, మళ్ళీ కన్విన్స్ చేయలేకపోయాను తెలుగుదేశానికి అనుకూలంగా పబ్లిక్ ని అని బాధపడ్డాడు ఆయన. అందువలన ఆయన కోరుకున్నటువంటి విధంగా మాట్లాడలేకపోయాడు. కానీ ఇప్పుడు సీరియస్ ఎఫర్ట్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. అది పొత్తులో పెట్టారు అనుకోవాలా, ఆయన పార్టీకి ఆయన సీటు గెలవడం కోసం పెట్టారు అనుకోవాలి? ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి పెట్టారు. ఈ దఫా గెలవాలి, ఫస్ట్ జగన్ దించాలి,
రెండు చంద్రబాబు అధికారంలోకి రావాలి, తనకి ఓ మంత్రి పదవి రావాలి, తను క్రియాశీలక పాత్ర పోషించాలి, కేంద్రంలోనూ రాష్ట్రంలో కూడా ఏదైనా తనకి రావాలి అవకాశం. అది ప్రయత్నం. ఒక రకంగా భారతీయ జనతా పార్టీ కలిసింది కాబట్టి కమ్యూనిస్టులు కాంగ్రెస్తో కలిశారు, కానీ లోక్సత్తా జేపీ లాంటి వాళ్ళు మద్దతు తెలపడం కూటమిని చూసా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నచ్చక? రెండు కూడా, ఆయనకి జగన్ పరిపాలన నచ్చలేదు, రెండోది కూటమిని చూసి, రెండు కలిపిస్తే వస్తుంది. అంటే ఒకప్పుడు నచ్చింది ఇప్పుడు ఎందుకు నచ్చలేదు అంటే వీళ్ళు కలిసారు కాబట్టి నచ్చట్లేదా? అంటే సాధారణంగా మేధావులని మనసు అర్థం చేసుకోవడం కష్టం. ఎందుకంటే మేధావుల భార్యలు తొందరగా విడాకులను తీసుకుంటారు, ఆత్మహత్యలనే చేసుకుంటారట. ఎందుకంటే వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు వీళ్ళ ఇంట్లో అయితే ఆయన మేధావిగా గుర్తిస్తున్నారు కానీ వాళ్ళు కూడా మేధావులు అయి ఉండాలి బేసిక్ గా, అందువల్ల అవగాహన చేసుకోగలుగుతున్నారు ఆయన. ఇప్పుడు మొన్నటిదాకా స్కూళ్ళు అద్భుతంగా ఉన్నాయి, పేదలకి ఆ డబ్బులు రొటేట్ అవుతున్నాయి, జీడిపి జిఎస్డిపి అందుకే ఇంప్రూవ్ అవుతుంది, బిజినెస్ వృద్ధి రేటు ఉంది రాష్ట్రానికి అని చెప్పినటువంటి ఆయనకి ఇప్పుడు అర్జెంట్ గా ఒక ఆస్పెక్ట్. రెండవది ఒక విచిత్రమైనటువంటిది ఏంటంటే హైదరాబాద్ లాంటి నగరం వలన ఇది ఒకప్పుడు ఆయన నోటితోనే చెప్పాడు, ఏది వికేంద్రీకరణ కావాలి, ఇంకా హైదరాబాద్ మొహం చూసుకుంటూ మనం తిరిగేది ఏంది అన్నటువంటిది. అమరావతి అన్నటువంటి ఒక దాని నుంచి బయటపడాలి అని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు అమరావతి కరెక్ట్ అంటున్నాడు. కాబట్టి ఆయనలో పరివర్తన తెచ్చింది చంద్రబాబు లేకపోతే ఎన్డీఏ కూటమి. ఆయనలో పరివర్తన వచ్చింది. అంటే ఇదివరకు ఆయన ఆలోచించింది తప్పు, ఇది కరెక్ట్ అని ఆయన అనుకుంటున్నారు. ఆయన గతంలో మనం మెదడులో ఉన్నటువంటి చిప్లో నుంచి ఎరైజ్ చేసేస్తే కొత్తది ప్రోగ్రామింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయన మెదడులో ఆ ప్రోగ్రామింగ్ వచ్చేసింది, ఆ ప్రోగ్రామింగ్ తప్ప వాయిస్ వచ్చేసింది, తగినటువంటి వాయిస్ వచ్చేసింది, అది ప్రిపేర్ చేసుకుంటే సరే. అంటే ఒకటి జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు ఇలా మద్దతు తెలిపినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మేధావులు విద్యావంతుల ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం విశ్లేషించుకోవాలేమో అనేది నా అభిప్రాయం. అంటే ఆయన ఆలోచించినట్టే ఈ వర్గం కూడా ఆలోచిస్తుందా? మిడిల్ క్లాస్ కానీ మేధావులు కానీ విద్యావంతులు కానీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ చూసినప్పుడు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు, రాజధాని లాంటివి అలాగే పెండింగ్లు పెట్టి, అంటే ఆయన రేట్ చేసిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళ ఆలోచన తీరు కూడా అలాగే ఉంటుంది, అది ఎఫెక్ట్ అవుతుంది. అట్లాగే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో కూర్చున్న వాళ్ళనో లేకపోతే మనకేంటంటే మేధావి అంటే మన దగ్గర ఉన్నోడు మేధావి కాదు కదా, ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్నోళ్ళే మేధావులు. వాళ్ళందరూ కూడా మేధావి అంటే మనం పనికిరాని వాళ్ళమని మనకు ఒక ఆత్మన్యూనత, రాష్ట్రమే పనికిరాదు దేశమే పనికిరాదు అని దేశం దాటి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళందరికీ ఏంటంటే చంద్రబాబు నాయుడు అద్భుతమైనటువంటి తెలివిగలవాడు అనేటువంటిది నమ్మకం ఉంటుంది. జయప్రకాష్ నారాయణ చంద్రబాబుని సమర్థించాడంటే అది కరెక్ట్ ఆటోమేటిక్ గా. అదే జగన్ సమర్థిస్తే కనుక ఈయన ఒక మేధావి అంటారు. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. ఇదివరకు జగన్కి అనుకూలంగా ఆయన మాట్లాడినప్పుడు మేధావి జేపీ లాంటి వాళ్ళే చెప్పారన్నారు. ఇప్పుడు ఈడెక్కడ మేధావి అని వీళ్ళే అంటున్నారు. కాబట్టి మేధావిత్వానికి కూడా సర్టిఫికెట్లు జనాలు ఇచ్చేటటువంటి సందర్భంలో ఇప్పుడు మన చలసాని శ్రీనివాస్ గారు కూడా మేధావి. ఈయన ఎట్లాగా ప్రపంచ మేధావుల సంఘం అధ్యక్షుడు అని జేపీ గారు రాసుకోలేదు, ఆయనేమో ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు అని ఆయనే పెట్టుకున్నాడు. ఇంకా అంతర్జాతీయ మేధావుల సంఘం అని ఇంకెవడో పెట్టలేదు. అందువల్ల ప్రస్తుతానికి అంతర్జాతీయ మేధావుల సంఘానికి ఆంధ్ర యూనిట్ కి లేదా తెలుగు రాష్ట్రాలకి అధ్యక్షుడు జేపీ గారు. ఆయన అట్లా ఫీల్ అవుతుందండి, జనం కూడా అట్లాగే ఫీల్ అవుతుండొచ్చు. అంటే రాష్ట్రం డెవలప్మెంట్ విషయంలో వాళ్ళు వ్యక్తం చేస్తున్న ఆ నిరాసక్తకి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. బేసిక్ ఒకటండి, ఇప్పుడు ఎట్లుంటదంటే ఎవడో ఆనందంలో ప్రపంచంలో 125వ స్థానం మనకంటే ఆఫ్ఘనిస్తాన్ బాగుంది అంటున్నాడు. అంత ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగం. ఆ ఎదవం చూసి మనం ఆనందంలో రేపటి నుంచి ఏడుస్తూ ఉండాలా? మారిపోయి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఆనందపడుతున్నారట. అక్కడ రోడ్డు మీదకి రావడానికి ఆడవాళ్ళకి దిక్కే లేదు. అలాంటి చోట్ల అంటే వాళ్ళు ఆనందంతో ఉన్నారట, మనకంటే ఎక్కువ ఆనందంతో ఉన్నారట. ఆయన ఆలోచన అది ఐక్యరాజ్య సమితి. అట్లాగే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు వస్తే అభివృద్ధి కాదు, రాష్ట్రంలో పోర్ట్లు వస్తుంటే అభివృద్ధి కాదు, ఒకేసారి పోర్ట్లు వస్తుంటే, ఒకేసారి ఫిషింగ్ హార్బర్లు వస్తుంటే అభివృద్ధి కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో డెవలప్ అయితే అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే అలాగే ఇప్పుడు దాన్ని ఏమంటారు, మౌలిక వస్తువులు హైవేలు విపరీతంగా కడతంటే అభివృద్ధి కాదు, లేకపోతే పవర్ ప్లాంట్లు వచ్చి పెడతంటే అభివృద్ధి కాదు, రాయలసీమ జిల్లాలో పవర్ ప్లాంట్లు పెడతంటే అభివృద్ధి కాదు అనేటువంటి ఒక ఆలోచనలు. అది ఇవన్నీ మేము వినం, మాకు తెలియదు, లేదు తెలిసినా అవి లెక్కలోకి రావు. కేవలం అమరావతిలో అయితేనే అభివృద్ధి, విశాఖపట్నం డెవలప్ అవుతుంటే అభివృద్ధి కాదు, విశాఖ క్యాపిటల్ అయితే అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే ఓన్లీ అమరావతిలో ఉంటేనే అభివృద్ధి, జగన్ కాకుండా చంద్రబాబు ఉంటేనే అభివృద్ధి,
అలాగే చంద్రబాబు టైంలోనే అభివృద్ధి చెందుతుంది. అంటే మనకు ఒక నేరేటివ్ క్రియేషన్ అనేది, ఇప్పుడు ఈ దేశం మీద దండయాత్రలు చేసినటువంటి వాళ్ళ గురించి మనకి చిన్నతనం నుంచి ఏం చెప్పుకొచ్చారు, పాఠ్య పుస్తకాల నుంచి నేరేషన్లో మెదళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపెట్టారు, కమ్యూనిస్టులు రాసిన పుస్తకాల్లో అలెగ్జాండర్ ది గ్రేట్ ఆ పేరులోనే పెడతారు. అలెగ్జాండర్ ది గ్రేట్ మనం అది చదివినప్పుడు అలెగ్జాండర్ ది గ్రేట్ అంటారా, చంపేసింది మన మొత్తమ్మల్ని మొత్తవ్వల్ని అని కాదు మనకు తెలిసింది. ఇక్కడ ఆయన మనవాళ్ళని చంపాడు, చంపడం ఆయన గ్రేట్ అని ఎట్లా నేరేటివ్ క్రియేట్ చేశామో, చంద్రబాబు వస్తే అభివృద్ధి, ఇంకెవరు వచ్చినా అది వినాశనం అనేటువంటి ఒక నేరేటివ్ క్రియేట్ అయిపోయింది సైకలాజికల్ గత 30-40 ఏళ్ళ నుండి. ఆ సెక్షన్ అంటే మీరు కరెక్ట్ అనిపించుకోవాలి అంటే చంద్రబాబును పొగడండి, మీరు మంచో అంటే మీరు తెలివైనోడు కాదు అనిపించుకోవాలంటే చంద్రబాబును వ్యతిరేకించండి అనేటువంటి ఒక నేరేటివ్ క్రియేట్ చేశాక, అసలు బాబుని చూస్తే గుర్తొచ్చేది హైటెక్ సిటీ అంటే హైటెక్ సిటీ వాళ్ళకి బాబుని గుర్తు రావట్లేదు అన్న సంగతి మనం పక్కకు పోయాం ఈ నేరేటివ్ గారిని. అక్కడే ఇన్నేళ్ల నుంచి ఆయన ఓడగొడుతున్నారని మర్చిపోయాం. చంద్రబాబు జీవితంలో 2 విజయాలు 3 పరాజయాలు, 3 ఏంటి 5 పరాజయాలు చెప్పాలి అంతే కదా. తెలంగాణలో 2 సార్లు పరాజయం, 3 సార్లు అసెంబ్లీలో పరాజయం. బాబు గెలిచింది 2 సార్లే, 99లో 2014, అది కూడా బీజేపీతో పొత్తుతోనే. పొత్తు వలనే విజయం, ఆయన సొంతగా ఎదగలేదు. సొంతగా ఎదిగినటువంటి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ తరపున ఆయన 2009లో అయితే సొంతగానే గెలిపించుకున్నాడుగా పార్టీని. 2004లో వచ్చేటప్పటికి అందరితో కలిపిన 2009 సొంతగా పార్టీ పెట్టడమే సొంతగా పెట్టుకుని సొంతగానే గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి కంటే సొంతగా పార్టీ నడపలేక, సొంతగా పార్టీ పెట్టుకోలేనటువంటి, పార్టీ పోటీ చేయించుకోలేక ఆధారపడేటటువంటి చంద్రబాబు నాయుడు అద్భుతమైనటువంటి వ్యక్తి అనేటువంటి ఒక నేరేషన్ ఉంది. జనాలకు కూడా వాళ్ళు ఆయనకే ఆదరిస్తారు అన్నటువంటిది. ఆ నేరేటివ్ ఉన్నటువంటి వాడిని మనమేం మార్చాలి? ఎన్నికల తేదీ కొంచెం ముందుకు వెళ్ళడం, మే నెలకి వెళ్ళడం ఒక రకంగా ఈసీ తీసుకున్న నిర్ణయం, ఓకే, దాన్ని ఎవరు వ్యతిరేకించలేరు. కానీ పార్టీలకు కలిసి వచ్చే అంశమేనా? ఇప్పుడు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కాస్తంత రిలీఫ్ అవుతుందా దానివల్ల? తెలుగుదేశానికి రిలీఫ్ అవుద్దో లేదో తెలియదు, కానీ అది ఒకళ్ళకి మాత్రం కలిసి వస్తుంది, కార్యకర్తలకి. ప్రతి పార్టీలో ఒక 2 నెలల ఉపాధి దొరికింది. ఇవాళ మీకు రైతులకి పని చేయడానికి మనుషులు దొరకట్లా, భవన నిర్మాణ కార్మికులకి కూలీలు దొరకట్లా, అట్లాగే పని మనుషులు రావట్లేదు. ఏందయ్యా అంటే వీళ్ళతో పాటు జెండా బుచ్చుకు తిరిగితే ఒక 500 నుంచి 700 రూపాయలు క్యాష్, మందు బాట్లు ప్లస్ భోజనాలు, అంటే రోజు గడిచిపోద్ది ఏదో రకంగా, నాన్ వెజ్. ఇది ఇప్పుడు ప్రారంభ దశలో ఉంది. ఇక రోజు పోయే కొద్దీ ఇంకా పీక్ స్టేజ్కి వెళ్తుంది. రాబోయేటువంటి రోజులంతా కూడా ఆ రూట్లోనే నడుస్తుంది. తద్వారా భారమేమో అభ్యర్థులకి పరమ భారం. బట్ అధినాయకత్వానికి ఒక రకమైన సంతోషం. ఇప్పుడు ఈ కలయికల వల్ల ఏర్పడినటువంటి అసమ్మతులు, అసంతృప్తుల్ని ఈ వారం 10 రోజుల్లో సర్దుకుని ఇంకో 40 రోజులు ఉంటాయి కాబట్టి అప్పుడు ప్రచారం ద్వారా ముందుకు వెళ్ళటం అన్నటువంటి, తద్వారా నేరేటివ్ మార్చగలగటం. అంటే ఓటర్లను ఆకర్షించడం అనేది అంతవరకు వీలవుతుంది ఈ టైం గ్యాప్ వల్ల? ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఇద్దరిలో ఎవరైనా మార్చచ్చు. అంటే జగన్కి అనుకూలంగా ఉన్న వాళ్ళని తెలుగుదేశానికైనా మార్చుకోవచ్చు, తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని వైసీపీనైనా మార్చుకోవచ్చు. అది వాళ్ళు ఈ 4 రోజులు, ఈ 40 రోజుల్లో, అందుకని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా అన్ని ప్లాట్ఫారాల నుండి వాళ్ళ వంతు ప్రయత్నం చేస్తారు. అధికార పక్షాన్ని వీక్ చేయడానికి, ఓకే, ఇక్కడ ఎన్నికల సంఘం అయితే ముందే చెప్పింది ఎన్నికల నియమావళి నిబంధన గనక ఎవరైనా ఉల్లంఘిస్తే ఖచ్చితంగా చర్యలు ఉంటాయని. వాలంటీర్ల విషయంలో చాలా వేగంగా డెసిషన్స్ తీసుకుంటారు. మన ఉండిలో ఇద్దరి మీద వెయిట్ వేసిన ఇక్కడ రాయలసీమ దాదాపుగా ఇప్పుడు వచ్చి 20-22 మందో మొత్తం మీద వాలంటీర్లు తొలగించారు, ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. వాస్తవానికి వాళ్ళకి ఇంకా 2 నెలల టైం ఉంది. రేపు ఏప్రిల్లో పింఛన్లు ఇవ్వాలి, మేలో ఇవ్వాలి. అక్కడ ఏంటి అనేది ఒకటి, దానివల్ల ప్రభుత్వం వీక్ అవుతుందా ఆ ప్రాంతాల్లో? అదొక స్ట్రాటజీ. అదేంటంటే ప్రతిపక్షానికి వాలంటీర్లను అర్జెంటుగా తీపించేయాలి, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయించాలని కోర్టుల ద్వారా వెళ్తున్నారు, ఈసీ ద్వారా వెళ్తున్నారు. ఎట్లయినా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయించి తద్వారా ఈ 2 నెలల్లో కూడా ఇంటి దగ్గరికి సంక్షేమం అందకుండా. ఇప్పుడు జగన్కి అదే బెనిఫిట్ కాబట్టి, ఇదిగో మేము బీజేపీతో పొత్తు పెట్టేసుకున్నాం, ఇక జగన్తో అయితే ఈ వాలంటీర్ల వ్యవస్థ నడవదు, మేము వస్తే మళ్ళీ ఇవ్వగలుగుతాం కాబట్టి మీరు వాలంటీర్ కూడా వెళ్ళిపోయాడు, వాలంటీర్ కూడా మేము పీకేయించగలిగాం, మాకు ఓటేస్తేనే మీకు మళ్ళీ బెనిఫిట్స్ వస్తాయి, అప్పుడు మేము వాలంటీర్లను తెస్తాం, మా వాలంటీర్లను తెస్తాం. ఇప్పుడు వీళ్ళు ఉండకూడదు, చూసారా మీది పోయింది నోటి దగ్గర ముద్ద, ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. అంటే వ్యవస్థను రద్దు చేసే అంత ఉంటుందా?
ఒకవేళ అంటే ఇప్పుడు వీళ్ళకి ఎట్లా ఉందంటే గృహ సారథులని పెట్టారు వాలంటీర్కి తోడుగా. అవును. మరి వాళ్ళతో పని చేయించుకోకుండా వాలంటీర్ వీళ్ళు ఎందుకు పని చేయించుకుంటున్నారు గోలానంద లహరి కాకపోతే? అంటే ఎలక్షన్ విధులు వేరు, ఈ రెగ్యులర్ గా కార్యకలాపాలు వేరు చేస్తున్నది పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల అవును, అదే వాళ్ళ వెనకాల తిరుగుతున్నారు, చేస్తున్నారంటే అభ్యర్థులు తప్పేగా, ఆ దురదేగా, దాని వల్లే కదా నష్టం. అంటే మొన్నటి వరకు తిరిగారు కాబట్టి అలవాట్లు తిరిగేస్తున్నారు వీళ్ళకి కొంచెం తెలియదు. మొన్నటి దాకా ఎమ్మెల్యేల వెనకాల తిరగల, ఎమ్మెల్యేలప్పుడు ఆ అంటే గడప గడపకి జరిగినప్పుడు కూడా వచ్చారు కదా వాలంటీర్లు. ఉంది, ఒక చిన్న కార్యక్రమమే కదా, అదే అదే రోజు వాడి ఇంటికి పోతా ఉంటాడు. ఇవాళ అకస్మాత్తుగా మార్చుకోవాల్సిన అవసరం ఏముంది? పార్టీలోకి ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయేదానికి. తప్పు తెలా పాపం తలా పిడికిడని వాళ్ళది కూడా పాపమే అందులో. భారతీయ జనతా పార్టీకి ఒక ఊహించని షాక్ ఇచ్చిందా తెలుగుదేశం పార్టీ 3వ జాబితా విడుదల చేసి? ఖచ్చితంగా. అంటే మొదటి నుంచి కూడా తెలివితేటలే ప్రదర్శిస్తుంది. బీజేపీతో పొత్తుకు ముందే వాళ్ళ అభ్యర్థులు ప్రకటించేసుకున్నారు. తద్వారా మిగిలిన అడుగు పొడుగులోనే మీకు కావాల్సిన అడుక్కొని తప్పించి మేము ఇవ్వమని చెప్పేశారు. తెలుగుదేశం సెట్లో ఏ ఒక్క సీట్ డ్రాప్ అయింది? అది అనౌన్స్ చేసిన సెట్లలో లేదుగా. 2 లిస్టులు, ఇప్పుడు 3వ లిస్టు కూడా. కాబట్టి బీజేపీతో పొత్తు కావాలి కానీ బీజేపీ కోరుకున్న స్థానాలు ఇవ్వడం అనేటువంటిది అవసరం లేదు, ఇచ్చే ఉద్దేశం లేదు. అందుకోసమే 3వ లిస్ట్ రిలీజ్ చేశారు, కరెక్ట్ గా చర్చలు జరుగుతూ ఉండగా. ఇదంతా బాబు గారి వ్యూహమేనా? తెలిసే జరుగుతుందా? బీజేపీకి ముందే తెలుసా? అది బాబు గారి వ్యూహం అట్లా ఉంటుందని కూడా బీజేపీకి తెలుసు. అదే అంటున్నాను. కాకపోతే రాష్ట్ర నాయకత్వాన్ని తెలుసు కానీ జాతీయ నాయకత్వాన్ని తెలియదు. ఇక్కడ వాళ్ళకి తెలుసు. పురంధేశ్వర్ గారు చంద్రబాబు కలిసి ఇదంతా చేస్తున్నారు అనేది కూడా నా ప్రచారం. నేను ఇట్లా అనుకోను. పాపం ఆవిడ మధ్యలో ఆటలు అట్టి పండ్లాగా తయారైపోయారు. ఆవిడని అడిగింది ఏంటంటే, అధిష్టానం ఇదిగో బాబు ఈ సెగ్మెంట్లు ఇస్తానంటున్నాడు, అతను చెప్తున్న నేరేటివ్ ఇది ఉంది, మీరేంటని అడిగితే అప్పుడు సార్ మనకి ఆ నియోజకవర్గాలు పనికిరావు, ఈ అడగండి అని చెప్పేసి అధినాయకత్వానికి ఆమెకు చెప్పే బాధ్యత తీసుకున్నదే తప్పించి ఆమె ఎక్కడా కూడా ఈవిడ వాళ్ళ మీద ప్రెషర్ చేసే సీన్ వాళ్ళు ఇవ్వాల, ఈవిడ తీసుకోలేదు. చంద్రబాబుతో కుమ్మక్క అవ్వడం అనేటువంటిది అసాధ్యం. స్టేట్ బీజేపీ చీఫ్ గా ఉండి మా లిస్ట్ ఇది, మాకు ఇదే కావాలని మేము పట్టుబడితే టీడీపీ తగ్గే అవకాశం ఉండదా? అంటే అట్లాగే ఇక్కడ పెట్టదు కదా, భారతీయ జనతా పార్టీలో అట్లా ఉండదు. జాతీయ నాయకత్వం ఇన్వాల్వ్ అవుతుంది, దాని వల్లనే సమస్య వచ్చింది. అంటే నెంబర్ అంటే వాళ్ళు చెప్పేశారు కానీ అభ్యర్థుల విషయంలో కూడా వాళ్ళే చేస్తున్నారు. అంటే బాబు గారు డైరెక్ట్ గా వాళ్ళతోనే మాట్లాడుతున్నారు, జాతీయ నాయకత్వంతోనే మాట్లాడుతున్నారా? ఈ పొత్తు సక్రమంగా సాగేది అనుకోవాలా? ఇలా ఉంటే తల వంచుకుని సెట్ అయిపోతుంది, ఈ 10 రోజుల్లో సెట్ అయిపోతుంది అనుకుంటా నేను. అంటే ఇంకా ఎవరు తగ్గి ముందుకు వెళ్ళాలి అంటే అందరూ సర్దుకుంటమే. ఇప్పుడు పెళ్లికి ముందు ఆలోచించుకోవాలి, పెళ్లి అయిపోయిన తర్వాత అబ్బాయిలో ఆ లోపం ఉంది, అమ్మాయిలో ఈ లోపం ఉంది అంటే కుదరదు. కాపురం చేసేది పిల్లల్ని కన్నాక ఏ సర్దుబాటు అవుతాయి. టీడీపీ అంటే ఎక్కడ తగ్గట్లేదు కదా, తన పని తాను చేసుకెళ్ళి. ఇప్పుడు భర్త తగ్గట్లేదని చెప్పేసి భార్య గొడవ పెట్టుకోదు కదా, సర్దుకుంటది. ప్రస్తుతం భర్త పొజిషన్ లో తెలుగుదేశం ఉంది, భార్య పొజిషన్ లో జనసేన బీజేపీ ఉన్నాయి. ఆత్మగౌరవాలు ఉంటాయి ఆడవాళ్ళకి కూడా. ఆత్మగౌరవంలో భాగంగా కొంచెం అడుగుతారు ఏంటది అనేసి, అయిపోయింది అది, ఇక కాపురం చేస్తారు. వీళ్ళకి రేపు పొద్దున ప్రభుత్వం అనేటువంటి బిడ్డ పడితే అయ్యే సర్దుకుంటాయి. వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నారా పవన్ కళ్యాణ్? ఆయనకి ఆయన లిస్ట్ విడుదల చేయడంలో ఆల్రెడీ ఆయన మిగతా వాళ్ళకి 9 మందికి చెప్పేశాడు, మొన్న తను చెప్పేసుకున్నాడు, భీమవరం చెప్పేశాడు. ఇంకా 2, 3 అని అనుకుంటా ఆయన అనౌన్స్ చేయాల్సింది. అంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయాలి మిగిలిన అన్ని కూడా. రైట్, చూద్దాం. మొత్తానికి ఎన్నికల ఫేవర్ అయితే కంటిన్యూ అయిపోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటికే 3వ జాబితా కూడా విడుదల చేశాడు తెలుగుదేశం పార్టీ. ఇక భారతీయ జనతా పార్టీ వాళ్ళ అభ్యర్థులను ప్రకటించాలి, జనసేన వాళ్ళ అభ్యర్థులను ప్రకటించాలి, తర్వాత మేనిఫెస్టో విడుదల చేయాలి, ఉమ్మడి మేనిఫెస్టో. వైసీపీ అయితే క్లియర్గానే ఉంది, ఒక్క అనకాపల్లి మినహా. వాళ్ళు కూడా ఇవాళ రేపు మేనిఫెస్టో అంటున్నారు కాబట్టి ఇవన్నీ ఏం జరుగుతాయి ఏంటనేది ఇక వచ్చే వారం చూద్దాం.